45,000 చీర గట్లనే 90 గ్రాముల వెండితోని 5.5 మీటర్ల పొడవుతోని 48 ఇంచుల పన్న వేసిన 6,000 గ్రాముల చీర తయారు చేసిళ్ళు. మరి ఇలా ముచ్చటేందంటారా? చలో తయారు చేసిన అన్న చెప్తాడంట, ఓ పార అరుచుకుందాం పండ్రి. నా పేరు నల్ల విజయ్, సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు ఆయన మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు అనేసి సిరిసిల్ల ఖ్యాతిని దశదిశలో చాటి చెప్పిన ఘనత మా నాన్నగారు నల్ల పరంధాములు గారు. అదే స్ఫూర్తితో గతంలో నేను అగ్గిపెట్టెలో చీరను కాకుండా కాలువను మరియు ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా కనివిని ఎరగని రీతిలో దబ్బరంలో దూరిపోయే చీరను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శుభాష్ అనిపించుకోవడమే కాకుండా వారితో ఎన్నో అవార్డులను కూడా పొందడం జరిగింది. అదే స్ఫూర్తితో మొన్న సుగంధ ద్రవ్యాల పరిమళించే పట్టు చీరను తయారు చేసి మన మంత్రివర్యులైన సిరిసిల్ల నియోజకవర్గమైన మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ చీరను ఆవిష్కరించి వారి చేత శుభాష్ అనిపించుకోవడమే కాకుండా మరోసారి మరో వినూత ప్రయోగం చేయాలని నాలో ఉన్న తపనకు పదను పెట్టి ఈ వెండి చీరను తయారు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా వెండి మరియు పట్టుదారంతో తయారు చేసి దీని బరువు వచ్చేసి 600 గ్రాములు అండి, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు. ఈ చీర విలువ 45,000 రూపాయలండి. దీనికి నేను పట్ట శ్రమ నెల 15 రోజుల వ్యవధిలో ఈ చీరను తయారు చేయడం విశేషం.